Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 4, Text 4. Drumila Maharaj explaining the various incarnations of the Supreme Lord to Maharaj Nimi. అతని దేహమునందే విశ్వం యొక్క మూడు లోకాలు చక్కగా అమర్చబడినవి. అతని దివ్యేంద్రియాలే సకల దేహదారుల జ్ఞానేంద్రియ కర్మేంద్రియమును ఉత్పన్నము కావించును. అతని చైతన్యమే బద్ధ జ్ఞానము కలుగజేయను. అతని శ్వాసయే దేహదారుల యొక్క శారీరక బలాన్ని, ఇంద్రియ శక్తిని, బద్ధ కర్మలను ఉత్పన్నము చేయను. సత్వ రజ తమో గుణముల ద్వారా అతడే ఆది కర్త అయి ఉన్నాడు. ఈ విధముగా విశ్వం సృష్టింపబడి పోషింపబడి లయింపబడుచుండును. ఇలాంటి అనువాదానికే ప్రభుపాద మరొక చోట తాత్పర్యంలో భగవంతుడు చూస్తాడు కాబట్టి మనం చూడగలుగుతున్నాం, భగవంతుడు తింటాడు కాబట్టి అంతేదా, దేవుడు చేయలేని పని మనం ఏమైనా చేయగలమైంది. దేవుడు అనేవాడు ఉంటాడంటే మనం చేసే పనులన్నీ ఆయన చేస్తాడు, మనం చేయలేని పనులన్నీ కూడా ఆయన చేస్తాడు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా మనం తింటున్నాము, మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు కూడా అసలు దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం కూడా భగవంతుని ఎప్పుడు నిరాకారుడు. భగవంతుడు నిరాకారుడు అంటే ఐ డోంట్ నో గాడ్. ఇట్ ఈస్ యాజ్ ప్లెయిన్ సింపుల్ యాజ్ దట్. ఎవడైనా దేవుడు నిరాకారుడు అన్నాడంటే అతను తన అహంకారాన్ని కప్పిపెట్టి నాకు కూడా ఏదో తెలుసు సార్, దేవుడు నిరాకారుడు సార్, దానికంటే మనం ఒప్పుకోవడం మేలు, నాకు దేవుడు తెలియస్తారని. అంతే, దేవుడు ఉన్నాడు సార్, ఆయన నిరాకారుడు సార్. నిరాకారుడు అంటే ఉన్నాడా లేదా? నిరాకారుడు అంటే లేడనే కదా అర్థం. దేవుడు ఉన్నాడు సార్, ఆయన నిరాకారుడు సార్. అదేంటి ఉపనిషత్తుల్లో దేవుడు నిరాకారుడు అని వస్తుంది, కానీ దాని అర్థం అక్కడ దేవుడి ఆకారం మనలాంటి ఆకారం కాదు. అదే అంటాను, అమెరికాలో ఆడవాళ్ళు కూడా శైలజమ్మలాగే ఉంటారు, కానీ వాళ్ళకి చావు లేదు. మీరు ఒప్పుకుంటారా? అది అమెరికాలో ఉండే ఆడవాళ్ళకి చావు లేదంటే మీరు లేచిపోతారు ఇక్కడికి. అది ఎట్లా? నేను చూస్తున్నా అంటే మిగతా ఆడవాళ్ళందరూ కూడా చదవాల్సిందే. ఆడవాళ్ళే కాదు, నేను చూస్తున్నా అంటే అందరు కూడా చదవాల్సిందే. ఎందుకంటే అందరికీ రూల్స్ అప్లై. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు కాబట్టి మనం, కానీ భగవంతుడు ఆయన ఆ దృష్టిలో నిరాకారుడు. డోంట్ ఇమాజిన్ భగవంతుడిని నీలాంటి ఆకారంలో ఊహించుకోమాక. అఫెన్సివ్. భగవంతుడు కూడా టాయిలెట్కి పోతాడు, భగవంతుడు తినకపోతే ఆయనకి ఆకలి వేస్తుంది. ఇదే రైట్? భగవంతుడికి ఆకలి వేస్తుందా వేయదా? భగవంతుడికి ఆకలి వేస్తుంది, వేయదు కూడా. భగవంతుడికి ఆకలి వేయదు, ఎందుకంటే ఆయన మనలాంటి శరీరం కాదు, తినకపోతే చస్తాడు దేవుడు. అట్లా ఆ దృష్టిలో భగవంతుడు తినకపోయినా కూడా ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు.
మరి భగవంతుడు తింటాడు, ఆయనకి తినకపోతే ఏ ఇబ్బంది లేకపోతే ఎందుకు తినాలా? భగవంతుడికి తినకపోయినా ఇబ్బంది లేకపోతే ఎందుకు తినాలా? వాట్ ఈస్ ది ఆన్సర్? ఎందుకంటే ప్రేమతో భక్తులు పెట్టినప్పుడు ఆయనకి తినాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో భగవంతుడు అక్కడ లొంగిపోతాడు. వాడవాడు విగ్రహం బాగా కొడితే దేవుడు చచ్చిపోయాడు, హిందూ దేవుడు అంట. ఈ ముస్లింలు వీరంగం చేసి విగ్రహాలన్నీ బాగొట్టి ఫాస్ట్ ఈ హిందూ దేవుళ్ళని మనం చంపి పారేస్తాం అంటే వాళ్ళు అనుకోవడం. ఎందుకంటే దేవుడికి మనలాంటి శరీరం ఉంటాయి కదా ఆయన దావడానికి. మీ నాన్నగారి ఫోటోని నేను నేల మీద బారేసి దాని మీద ఉమ్ములేసి దాని మీద ఉచ్చలు పోసి దాన్ని పగలు కొడితే అది మిమ్మల్ని అవమానం చేయడానికి అవుతుంది, అంతే కదా. ఆ ఫోటో మీద ఏం చేస్తే ఆయనకేమవుతుంది? కానీ ఆ కసిని తీర్చుకోవడానికి కానీ వాంటూ ఒకరిని రెచ్చగొట్టాలా, అవమానం చేయాలా. భగవంతుడిని మనం ఆ విధంగా ఏం చేసుకోలేము. భగవంతుడు ఆయన మనం ఏమైనా నిందిస్తుంటే, ఆయన ఫోటోల్ని లేదా విగ్రహాలని పగలు కొడుతుంటే భగవంతుడు నవ్వుకుంటాడు. భగవంతుడు ఆయన ఉంటాడు, దీస్ ఆర్ ఫూలిష్ చిల్డ్రన్ ఆఫ్ మైండ్. వీళ్ళకి నేనంటే తెలియదు కాబట్టి ఏదో. భగవంతుడికి ఏమైనా 3 గుణాలు ఉంటాయా? 3 గుణాలు ఉన్నవాడికి అయితే రోషం వచ్చేది. ఉప్పు కారం తినేవాడికి రోషం వస్తుంది. 3 గుణాల ప్రభావం. 3 గుణాల ప్రభావంలో మనకి ద్వేషం కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది, మనకు కోపం వస్తుంది. అంతా 3 గుణాల ప్రభావం. 3 గుణాలు లేనివాడు బుద్ధుడు. బుద్ధ మీన్స్ ఎన్లైటెండ్ వన్. ఎన్లైటెండ్. దేవుడు కూడా ఆయన ఎన్లైటెండ్ అవ్వాలా ఏంది? మనకి ఇప్పుడు కోపం వస్తుంది, ఈర్ష్య కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. అది లేని స్థితికి రావాలంటే యూ హ్యావ్ టు బికమ్ ఎన్లైటెండ్. అదే మనం 3 గుణాల ప్రభావంలో ఉంటే వీఆర్ కండిషన్డ్, వీఆర్ అన్ఎన్లైటెండ్. అంటే మనం తట్టుకోవడం మన వల్ల కాదు. అవమానాలు, పరాజయాలు, హింస, అంతే కదా. కానీ ఎవరైనా 3 గుణాలు దాటినట్టయితే వాళ్ళు ఈ శరీరానికి ఏం చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. అదే మీరు శరీరం అనుకున్నప్పుడు మీకు రోషం, ఈ ద్వేషం ఇవన్నీ కూడా. మీరు శరీరం అనుకోకపోతే వాడు మేము వాడు చావాడు దస్తాడు పోతూ ఉంటాయి, వాడు చావాడు దస్తాడు పోతూ ఉన్నాం. వాడు ఒక మాట అన్నాడని మీరు రోజంతా డిస్టర్బ్ అవుతూ, అంటే మీరు శరీర స్థాయిలో ఉన్నారు కాబట్టి వాడే ఒక మాట అనేసి మీరు రోజంతా చూస్తూ ఉంటారు. వాడెందుకని అడిట మన అహంకారం వల్ల మనట. కానీ మనకి అహంకారం అంటే ఈ శరీరాన్ని నేను అనుకోవడం. అహంకారం లేకపోవడం అంటే మనం ఈ శరీరం నేను కాదు, అది ఏమన్నా అనుకోండి, ఏమన్నా చేసుకోండి. అది భగవంతుడు మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. పరీక్షలు పెట్టినప్పుడు మన ఆధ్యాత్మిక ఎదిగామో లేదో దట్ విల్ బి ఎక్స్పోజ్డ్. అదే పరీక్షలు పెట్టినప్పుడే మనం తయారయ్యావా లేదా తెలిసిపోతుంది. పరీక్ష పెట్టినంతవరకు అందరూ హీరోలా తిరుగుతూ ఉంటారు. పరీక్ష పెట్టంగానే ఎవడైతే తయారయ్యాడో వాడు పాస్ అవుతాడు, తయారు కానాడు ఫ్లాప్. అని ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే తయారవుతున్నారో అటువంటి వాళ్ళు భగవంతుడి లాగా. భగవంతుడి శరీరం త్రిగుణాతీతమైనటువంటి శరీరం. ఆత్మ త్రిగుణాతీతమా కాదా?
అంటే మనం కూడా ఈ ద్వంద్వాల నుంచి ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అంటే ఇక్కడ భగవంతుని నిరాకారుడు, మనం భగవంతుడు సాకారుడు. మనం సాకారాన్ని ఫలానా, నేను అమెరికాలో ఒక వ్యక్తిని కలుసుకున్నా, ఆయన ట్రక్కుని, ఒక ట్రక్, 2 చేతుల్లో 2 ట్రక్కులు, టిప్పర్స్, నెత్తి మీద ట్రక్కు పెట్టుకుపోతున్నాడు. కెన్ యూ బిలీవ్ దట్? ఎవడన్నా మనిషి అయితే 3 టిప్పర్లు 2 చేతుల్లో, భీముడిలాగా. భీముడు ఆయన ఎందుకు ఎత్తగలిగాడు? భీముడు ఆశ్చర్యం ఎలా? భీముడు మనం ఏ విధంగా కొండ మీద కొండ పెట్టుకుంటాం, భీముడు టిప్పర్ మీద టిప్పర్. టిప్పర్ అంటే వాట్ ఈజ్ టిప్పర్? బైదివే టిప్పర్ ఏంది మాతయ్య? ఇల్లు కట్టుకుని అప్పుడు చూస్తుంటుందేమో టిప్పర్లు ఇసుక రావడం. అదే అంటే భీముడు 2 టిప్పర్లు నెత్తి మీద, 2 టిప్పర్లు 2 చేతులు పెట్టుకుని, మహాభారతంలో ఉంటుంది. మనం నమ్మం అది. మనిషి ఇక్కడ చేయగలడే అంది. భీముడు మనిషే, కానీ ఆయన భక్తుడు. భక్తుడు అంటే భగవత్ కృపకి పాత్రుడైనటువంటి వాడు భక్తుడు. అర్జునుడి సవ్యసాచి అన్నారు. సవ్యసాచి, ambidextrous, కప్పని యాంఫీబియన్ కదా. కప్పని ఏమంటారు? యాంఫీబియన్. మామూలుగా వాటర్ క్రీచర్, ల్యాండ్ క్రీచర్ అంతే కదా. మీరు నీళ్ళలో ఉండగల 4 రోజులు పోతాడు. ఏం తీసుకోడు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వాటర్ ప్రూఫ్, నథింగ్. జస్ట్ విల్ పుష్ యూ అండర్ వాటర్, హ్యావ్ గుడ్ టైమ్, నథింగ్. జస్ట్ డెడ్ బాడీ విల్ ఫ్లోట్. ఎందుకంటే మనం నీళ్ళలో ఉండడానికి తయారవ్వలేదు. భగవంతుడు మన శరీరాన్ని ల్యాండ్ మీద బతకడానికి, అది చేపలు మీరు తీసుకొచ్చి ల్యాండ్ మీద పడేస్తే అవి చేస్తాయి. ఫిష్ కెనాట్ లివ్ అవుట్ ఆఫ్ వాటర్, మ్యాన్ కెనాట్ లివ్ అండర్ వాటర్. ఇంకా వీఆర్ మేడ్ డిఫరెంట్లీ. కానీ కప్పలు ఉంటాయి, ఆ కప్పలు నీళ్ళలో పోతూ ఉంటాయి. కప్పలు నీళ్ళలో 4 రోజుల నుండి చనిపోతాయండి. మెండక్ इसलिए उसको एम्फीबियन बोलते हैं. एम्फीबियन इन लैटिन एम्फी థియేటర్. డ్రామాలకు థియేటర్ ఉంటుంది, సినిమాలకు థియేటర్. డ్రామాల్లో మీరు వెనక సీట్లో కూర్చుంటారా, ముందు సీట్లో కూర్చుంటారా? డ్రామాలప్పుడు ముందు సీటు, సినిమాలప్పుడు వెనక సీటు. మనం సినిమా చూసేప్పుడు లైట్ అండ్ సౌండ్ విజువల్స్. సో మీరు మరి దగ్గరగా కూర్చుంటే యూ విల్ బి డిస్టర్బ్డ్, యువర్ సెన్సెస్ విల్ బి డిస్టర్బ్డ్. కానీ అక్కడ ఏదో రింగ్లో బాక్సింగ్ ఫైట్ జరుగుతుంటే ఎక్కడో తెలుసు. సినిమా హాల్లో దగ్గర కూర్చుంటే టికెట్ తక్కువ ఉంటుంది, దూరంగా కూర్చుంటే టికెట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్టేడియంలోకి వెళ్తే దూరంగా కూర్చుంటే టికెట్ తక్కువ ఉంటుంది, సరే కనపడదు, ఏమవుతుంది అక్కడ దూరంగా ఉన్నా కదా. కానీ దగ్గర కూర్చుంటే యూ కెన్ సీ ఎవ్రీథింగ్ క్లోజ్లీ, లైవ్. సో యాంఫీ మీన్స్ ఇది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది. సో కప్పలు నీళ్ళలో ఉండగలవు, నేల మీద కూడా బతకగలవు. అర్జునుడు కూడా
సవ్యసాచి. అర్జునుడు మీ కుడి చేత్తో చేసే పనులు ఎడం చేత్తో చేయగలరా? ఇకనాడు. కుడి చేత్తో చేసే పనులు యూ రైట్ వెరీ నైస్లీ, గుడ్ హ్యాండ్ రైటింగ్, రైట్ హ్యాండ్. అతనికి నువ్వు ఎడం చేత్తో రాయబోయా. యూ మే నాట్ బి ఏబుల్ టు రైట్ ఆల్సో. రాసినా కూడా అంత వంకర్ టింకర్లు. ఎందుకంటే మనం కుడి చేతిని రాసినట్టుగా ఎడం చేత్తో రాయలేం. కానీ అర్జునుడు సవ్యసాచి. అర్జునుడు కుడి చేత ఏ విధంగా బాణాలు వేయగలడో ఎడం చేత్తో కూడా మనం ఎడం చేత్తో వేయలేము అట్లా. వీ డోంట్ హ్యావ్ దట్ టాలెంట్. కాబట్టి ఇక్కడ భగవంతుని మనం సాకారుడు. సాకారుడు అంటే మనకుండేటువంటి ఆకారం లాంటిది కాదు. అందుకే ఆశ్చర్యంలో భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. వాళ్ళ జనాలంతా ఈ బ్రిటిష్ వాళ్ళలో కొంతమంది కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వేదాలు చదివారు. వాళ్ళు వేదాలు చదివి హిందువులంతా ఎందుకట్ట బతుకుతున్నారు వాళ్ళు చదివేసి నవ్వేశారు. హిందువులంతా మరి ఆదిమ మానవులాగా ఉన్నాడు, వాడు పూజించదంటే చోటును పూజిస్తాడు, పుట్టను పూజిస్తాడు, పావును పూజిస్తాడు, ఏనుగులను పూజిస్తారు, సింహాలను పూజిస్తారు, నరసింహ వాళ్ళంతా హిందువులంతా కూడా మూర్ఖులు. వాడు పుస్తకాలు చదివాడు. పుస్తకాలు చదివి బ్రహ్మదేవుడికి 4 తలకాయలు, విష్ణుమూర్తి నీళ్ల మీద పండుకుంటాడు, పాముల మీద పండుకుంటాడు. ఎందుకంత వాటి ఆల్ దిస్. ఎవరైనా పాముల మీద పండుకుంటే బతుకుతాడా? పండుకోగల. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇవన్నీ కూడా హిందువులు ఎంత అనాగరికులు, అంత సెంటిమెంటల్గా మూర్ఖంగా ఏది పడితే అది నమ్ముతూ ఉంటారు వాళ్ళు. కానీ ఒక ప్రభుపాద లాంటి ఆత్మజ్ఞాని అయినటువంటి ఒక హిందువు దగ్గరికి వెళ్తే అతను ఏమి కూడా, ఎందుకంటే ఎవరైతే 3 గుణాలు దాటలేదో అటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఎలా తెలుసుకోగలరు? మనం ఒప్పుకుంటున్నాం వినాయకుడికి ఏనుగు తల ఉందని. వినాయకుడికి ఏనుగు తల, దక్ష ప్రజాపతికి పొట్టేల తలకాయ, మేక తలకాయ. మనకేమి ఇబ్బంది ఏమన్నా ఉందని మీకు? ఆయనకి మేక తలకాయ అంటే మీకే ఇబ్బంది? దానికి ఇబ్బంది ఏం ఇబ్బంది లేదంటే ఒప్పుకుంటారా ఏందని? దక్ష ప్రజాపతికి మేక తలకాయ ఉంది, మీకే ఇబ్బంది లేదు కానీ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. అంటే భగవంతుడు ఏం చేయలేడు, భగవంతుడు ఏదైనా చేయగలడు. భగవంతుడు ఆయన 2 చేతులు ఉన్నాయి, ఆయనకి 4 చేతులు ఉన్నాయి, అష్టభుజ 8 చేతులు ఉన్నాయి. భగవంతుడికి అసంఖ్యాక. భక్తులకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 2 చేతులు పెట్టినాడు, 4 చేతులు పెట్టలేడు. ఏంది దేవుడు 2 చేతులు అతికిచ్చాడు మీకు. ఆయన కావాలంటే ఇంకో 2 చేతులు కూడా అతికిచ్చి మిమ్మల్ని విష్ణుదూతం చేసి మిమ్మల్ని వైకుంఠానికి పంపించవచ్చు. ఆయన మీ భక్తి శ్రీ సంప్రదాయం వాళ్ళ భక్తి అయితే, రామానుజ సంప్రదాయం భక్తి, ఆ రకంగా భక్తి చేస్తే మీకు కూడా ఇంకో 2 చేతులు అతికిస్తాడు దేవుడు. మీరు అంతకే చాలు, నాకు 4 చేతులుండి దేవుడిని అర్చించుకుంటూ ఉంటే. కానీ కృష్ణ భక్తులు వాళ్ళు దేవుడితో సమానంగా, నేను కృష్ణుడితో కుస్తీ పట్టాలా, నేను కృష్ణుడిని కౌగిలించుకోవాలా, నేను కృష్ణుడితో సమానంగా పోటీ పడాలా. నీకు 4 చేతులుంటే కృష్ణుడికి 2 చేతులుంటే అప్పుడు అంతే కదా.
పంది 4 కాళ్ళ మీద పోతూ ఉంటుంది, మీరు చేతులు కాళ్ళు కింద పెడితే పంది అవుతారైంది. మనిషి ఇది అట్లా చేసినంత మాత్రాన మీ మనస్సు ఏంది, మీ శరీరం ఏంది, అటు ఏమన్నా అర్థం కావాలంటే భగవంతుడు అన్నాడు భగవద్గీతలో. ఆయన 3 గుణాల ప్రభావంలో వాటి తెలుసులోక 3 గుణాల ప్రభావంలో ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమా మజ్మవ్యం దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్తయ మామేవయ ప్రపద్యంతి మాయాం యతాం తరంతతి. ఎందుకు హిందువులంతా కూడా వాళ్ళు వదిలేస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ వాళ్ళు మందిరాలకు పోతూ కూడా ఎంతమంది ఇళ్లలో రోజు పూజ చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తున్నారు. ఎంతమంది రోజు మందిరానికి పోతూ ఉంటారు, చాలామంది పోతున్నారు. కానీ ఏం లాభం కనపట్టల్లా. ఏమి ఎందుకంటే వాళ్ళు చేయవలసిన విధంగా చేయట్లా. కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళంతా సెంటిమెంటల్గా అంటే కృష్ణతత్వం తెలిసిన వాడు చక్కగా దేవుడికి సాష్టాంగపడి దండం పెడతాడు. ఆ పిల్లాడు ఆయన చూసి నిన్న రాత్రి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు, మేమంతా సాష్టాంగపడి దండం పెడితే వాళ్ళంతా కూడా సాష్టాంగపడి దండం పెడతారు. వాళ్ళకేం తెలుసు ఇట పెట్టాలి కాదు, వాళ్ళకి ఆడవాళ్ళు ఇట పెట్టాలా, మగవాళ్ళు ఇట పెట్టాలా. దాన్ని ఇమిటేషన్ అంటారు. హిందువులంతా కూడా ఇప్పుడు భారతదేశంలో ఉండే హిందువులంతా కూడా ఇమిటేషన్ హిందూస్. ఇమిటేషన్ హిందూ కెనాట్ బి ఏ హిందూ. హిందూ బార్న్ ఇన్ హిందూ రిలీజన్ ఇది నాట్ ఏ హిందూ. అదే మీరు హిందువుల కుటుంబంలో పుట్టాను హిందూ అయిపోతారా అయింది. మీరు డాక్టర్ల కుటుంబంలో పుడితే మీరు కూడా డాక్టర్ అయినా అయింది. వీలు కాదు. అంటే ఇది పెద్ద క్వాలిఫికేషన్. ఎవడైనా నేను హిందూ అని చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ క్వాలిఫికేషన్, నాట్ ఎ స్మాల్ థింగ్. ఎంత మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటే మిమ్మల్ని ఇప్పుడు మన భారతదేశంలో హిందువులందరినీ మనం ఒప్పుకోవటంలే. ఆయన కూడా రాధానాథ స్వామి వస్తాడు, అంత పడి దండాలు పెడతాడు. అదే హిందువులకు నువ్వు దండం పెట్టు, ఆయన కూడా క్రిస్టియన్, ఆయన రాగానే పడి దండాలు పెట్టేసి ఆయన చెప్పింది ప్రతిదీ వినడానికి. అంటే హిందువులుగా పుట్టి హిందూ దేశంలో ఉంటూ వాడిని మనమే పట్టించుకోవట్లే. వాడేవాడు అమెరికా నుంచి వచ్చి ఆయన రాగానే, ఎందుకంటే ఒక హిందువుని ఎలా గుర్తించాలో తెలుసుంటే, ఒక హిందువుని ఎలా గుర్తించాలా, డాక్టర్ని ఎలా గుర్తించాలా, లాయర్ని ఎలా గుర్తించాలా. మీరు డాక్టర్ అయితే లాయర్ని ఎలా గుర్తుపడతారు? యూ కెనాట్. అంతే కదా. మీకు కూడా ఎల్ఎల్బి ఉంటే ఏం సబ్జెక్ట్ సార్, అదేంటి సార్ ఆ లాయర్స్, దెన్ యూ కెన్ క్వశ్చన్ అండ్ యూ నో, యూ కెన్ ఫిగర్ అవుట్. కాబట్టి డాక్టర్లు అవడం సులభమే, ఇంజనీర్లు అవడం సులభమే మనం. కానీ హిందూ అవడం అంటే అది అంత సులభం కాదు. హిందూ అవ్వాలంటే ఆ పద్ధతిలో పోయి ఉండాలి. గురువు దగ్గరికి పోయి మనం విని నేర్చుకొని సేవ చేసి. ఇప్పుడు ఏముంటుంది, హరిప్రియ మాతాజీ సేవలు చేస్తూ, భజన చేస్తూ, సాధన చేస్తూ, సేవలు చేస్తూ, భజన చేస్తూ, సాధన చేస్తూ, వింటూ. ఇంకోడెవడ బయట నుంచి వస్తాడు, వాడు సేవ చేసేది లేదు, జపం చేసేది లేదు, వచ్చి క్లాస్ విని వెళ్ళిపోతాడు. ఇద్దరు అటెండ్ అవుతున్నారు క్లాసు. వెనకాల ఇంకెంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అండి, సేవలు, సాధన, భజనలు.
క్లాస్, ఇంకో ఆయన ఓన్లీ క్లాస్, నో సాధన, నో సేవ, నో భజన. వీళ్ళు చూస్తుంటే ఆ రెండో ఆయన మెంటల్ ప్లాట్ఫామ్లోనే ఉండిపోతాడు. మెంటల్ ప్లాట్ఫామ్ వింటున్నాడు, ఎందుకంటే అది సాక్షాత్కారం అవటల్లా. మీరు విన్నది అది మీ జీవితాన్ని మార్చగలగాలి. అప్పుడు మీరు విన్నది ఆచరణలో తీసుకొస్తారు. మీరు వినిపోతుంటే అంటే మీకు నమ్మకం ఉందా లేదా, మీకు అర్థమవుతుందా లేదా. మీకు అర్థమైతే యూ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. విషయం అర్థమైతే మీరు ఈయనేదో గొప్ప నిరంతర ఆనందం అంటున్నాడు, నిత్య ఆనందం అంటున్నాడు, మనకైనా తలకైనా అర్థమైంది. అది అర్థమైతే మీరు తప్పకుండా క్లాస్ అయిపోగానే అక్కడికి వెళ్తారు. ఇది జపమాలు కావాలి సార్ అంటారు. ఇది ఏదో కాలక్షేపాన్ని కూర్చుంటే అయ్యి ఇస్తా ఏం చెబుతాడు, ఇది కరెక్టే ఆయన చెప్పింది దానిలో ఇది నేను ఒప్పుకొనిది అట్లా కూర్చుంటే అదేమైనా క్లాస్ అటెండ్ అవ్వడం అయింది. మీరు క్లాసులో కూర్చుకొని ఇది నేను ఒప్పుకుంటాను, ఇది నేను ఒప్పుకోను అంటే యు ఆర్ సెలెక్టివ్. మీ తలకాయకి ఎక్కగలిగిందే మీరు అంగీకరిస్తున్నారు, మీ తలకాయకి ఎక్కంది మీరు దాన్ని అంగీకరించడం లేదు. మీ తలకాయకి ఎక్కనంత మాత్రాన అది తప్పు అయింది, మనకి దాన్ని అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు. అంటే భగవద్గీతలో కొంత కరెక్టు కొంత తప్పు అట్లా ఏమైనా ఉంటుందా అండి. భగవద్గీతలో ఉన్నదంతా కూడా 120% కరెక్ట్, 100% కూడా కాదు, 120% కరెక్ట్. అది మనకి అర్థమైనా కాకపోయినా తేడా ఏం రాదు. అర్థం కావట్లేదు కాబట్టి ఇది చేయకుండా వదిలేయడం, అర్థమైంది కాబట్టి దాన్ని చేయడం. మేము చెప్పే అర్థం కాకపోయినా కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా చేస్తూ ఉండండి. ఎందుకంటే భగవద్గీత తప్పయ్యే అవకాశం లేదు. మనకు ఇప్పుడు ఉండేటువంటి మన తలకాయతో భగవద్గీత మనకు అర్థం కావట్లా, కానీ భగవంతుడు చెప్పాడు చేయమని. మన్మన నా చింతన చేయము, మద్భక్త నా భక్తుడు ఒకము. మీకు తెలుసో తెలీదో, దేవుడు అర్థమైతే నేను కృష్ణుని ఒప్పుకుంటా, నాకు అర్థం కాకపోతే ఎందుకు ఒప్పుకోవాలి కృష్ణుని. దాని తేడా ఏం లేదు. భగవంతుడు చెప్పి నన్ను ఒప్పుకున్నవాడే భగవద్గీతను అర్థం చేసుకుంటాడు అన్నాడు. నన్ను ఒప్పుకున్నవాడు భగవద్గీతను అర్థం చేసుకుంటాడు. మీరంటే ముందు అర్థమైతే కదా మేము దేవుడిని ఒప్పుకోవడానికి. నేను గొర్రెలాగా ఊగొట్టి అన్ని ఎట్ట తీసుకుంటా, మీలాంటి వాడు చదువుకున్నాడు ఒక అర్థమైతే కదా ఒప్పుకోవడానికి. భగవంతుడు ముందు మీరు లొంగితే కానీ మీకు భగవంతుడు అర్థం కాదు. నాది మట్టి బుర్రకాయ, నాది చిన్న తలకాయ, కాబట్టి నేను భగవద్గీత చెప్పినట్టుగా చేసి చూడాలా. ఎందుకంటే మనకి ఆ విధంగా అర్థమయ్యే అవకాశం లేదు. అంటే భగవద్గీత అంటే శ్రద్ధ. భగవద్గీత అర్థమైందా లేదా కాదు, వాటి శ్రద్ధ ఉందా లేదా. భగవద్గీత అంటే శ్రద్ధ ఉందంటే మనకు అర్థం కాకపోయినా కూడా మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. మీరు భగవన్నామని జపం చేస్తున్నారు, దేవుడైనా కనపడ్డాడా అయింది, మరి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఎన్నేళ్ళ నుంచి జపం చేస్తున్నారు, ఎన్నేళ్ళ నుంచి జపం చేస్తున్నావు? 13 ఏళ్ళు ఏం కనపడలేదంట. వీళ్ళంటే ముందుకు పోతారా వదిలి పారేస్తారా? 13 ఏళ్ళ నుంచి హరే రామ హరే కృష్ణ హరే రాత్రి పగళ్ళు ఏం కనపడలేదంటే దేవుడు. మరి ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వెంటనే మిమ్మల్ని ఇప్పుడు దాకా పొగిడాము, మా పరుగు తీయమాకండి. మాకు దేవుడు కనపడలేదు సార్, కానీ కనిపించకపోయినా కూడా నామని జపం చేస్తుంటే మాలో చాలా మార్పులే వచ్చాయి. మాకు వైరాగ్యం కలిగింది, మాకు అలవాట్లు పోయాయి, మాకు ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ సహించేటువంటి శక్తి, బయటపడేటువంటి అనుభూతితో కాబట్టి ఇంకా ముందుకు పోవాలి. భగవంతుడు కనపడడం లాస్ట్ స్టెప్. వెన్ యు ఆర్ టోటల్లీ ప్యూరిఫైడ్, అంతే కదా. మీలో ఇంప్యూరిటీ ఉన్నంత వరకు భగవంతుడు కనిపించే అవకాశం లేదు. వెన్ యూ బికమ్ కంప్లీట్లీ ప్యూర్,
then Krishna is forced to come before you. He has no choice. మనకి యోగ్యత కలిగిందంటే అంతే. భగవంతుడు కనపడడంలో లేట్ ఏం లేదు, మనకి యోగ్యత కలిగిందా లేదా. సో వరీ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. నాకు యోగ్యత ఉందా లేదా, యోగ్యతను ఎలా పెంచుకుంటూ పోవాలా. మీరు అందుకే ఆ జవాబు ఏమమ్మా 13 ఏళ్ళు చేస్తావు, అరే రామ హరే కృష్ణ మొహం మీద అడిగితే కనపడి అంటారు. వేరే దానిలో అట్ట చేసుకుంటూ పోతున్నాయింది. బతుకంతా చేసినా కూడా కనపడకపోతే ఏమవుతుంది, బతుకంతా చేసినా కూడా కనబడిపోతే ఏమవుతుంది. సో మీరు నిజంగా భక్తి చేస్తూ ఉంటే మీ దగ్గర ప్రతిదానికి జవాబు ఉంటుంది, మీకు ఓపిక ఉంటుంది, మీకు మొక్కవు అనేటువంటి నమ్మకం. ఒకసారి కృష్ణతత్వం అర్థమైందంటే ఇంకా మిమ్మల్ని ఎవడు వెనక్కి తీసుకురాలేడు. దట్ ఇస్ ద ప్రూఫ్. ఒకసారి అర్థమైందంటే కృష్ణతత్వం, ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. కృష్ణుని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఏమన్నా కానీ జీవితంలో కుటుంబాన్ని వదిలిపెట్టాల్సి వస్తే కుటుంబాన్ని వదిలిపెడతా, ఆస్తులు వదిలిపెట్టాల్సి వస్తే ఆస్తులు వదిలిపెడతా. ప్రాణం ఓ ముస్లింని గొంతు మీద కత్తి పెట్టి ఒరే ఈ గొంతు కోసి పారేస్తాను, అరే రామ హరే కృష్ణ వదిలిపెడతావా లేదా. ఎంతమంది ప్రాణాన్ని వదిలిపెట్టారు ముస్లింల సమయంలో. ఎంతమంది హిందువులు వాళ్ళని పట్టుకొని కత్తి మెడ మీద పెట్టి నువ్వు కబూల్ కర్ణ అంటారు. కబూల్ కర్ణ అంటే లక్ష్మి. వాట్ ఈజ్ కబూల్ కర్ణ? కబూల్ కర్ణ క్యా హోతా హై? మన మీ గొంతు మీద కత్తి పెట్టి మర్యాదగా నువ్వు అవమాంసం తిని ముస్లిం అవుతావా లేదా అంటే, మీరు నిజంగా కృష్ణతత్వం అర్థమైతే భావాయాన్ని ఏమైనా చేసుకో మేము మాత్రం మారేది లేదు అంటే అటని చెప్పి మీరు ఓ భక్తుడు తెలివిగలవాడిగా ఉంటాడు. భక్తుడు తెలివితేటలు చురుగ్గుంటే మీరు ఒక్కళ్ళే ఉంటే కొద్దిగా ట్రిక్లు వేస్తారు, 10 మంది ఉంటే మీరు తిరగబడి వాడికి వేస్తారు, ఎత్తి పారేస్తారండి. అంతే అన్నీ చూసుకోవాలి ముందు కనుక, టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్. బట్ ఏ డివోటీ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ హిస్ హార్ట్ యూ విల్ నెవర్ చేంజ్. అంటే అంతకంటే ఈ సంసారంలో తెలుసుకోవాల్సిన విషయం ఇంకేదీ లేదు. అందుకని కృష్ణుడు తెలిస్తే ఇంక మీరు ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు. కృష్ణుడు తెలియకపోతే ఎన్ని తెలుసుకున్నా కూడా ఎరిమోహమే. కృష్ణుడు తెలియకపోతే ఎన్ని తెలుసుకున్నా కూడా మీరు ఇంకా భయాలు, చింతలు, చికాకులు ఉంటాయి. అంటే నాట్ ఏ ఈజీ థింగ్. అందుకే కృష్ణుడు భగవద్గీత ప్రణిపాతేన సరెండర్, పరిప్రశ్నేన ఆస్క్ ఇన్ హంబుల్నెస్, సేవయా అన్రిజర్వ్డ్, సేవ చేయడానికి. పాపం నేను చెప్పా రాంబాబు అని, ఆయన మీ ఆదిత్య నగర్లో హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతాడంట. 2-3 సార్లు గమనించా, క్లాస్కి వస్తున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత చెప్పా కొత్తగా మాట్లాడితే అలా నువ్వు ప్రతి శనివారం వచ్చి మందిరంలో మాకందరికి గుండి చేసి వెళ్ళాలి ఫ్రీగా, అంతకంటే ఏం కావాలి సార్ హరిబాలనండి మీ ఆదిత్య నగర్లో. పాయింట్ ఏంది మనం చెప్పుకునేటువంటి పాయింట్, మనకు ఒకసారి కృష్ణతత్వం మనకి తత్వం అన్నారు. ఇన్ ట్రూత్ మీరు కృష్ణుని మామూలుగా ఒప్పుకోవడం, కృష్ణుడిని ఇన్ ట్రూత్ అంటే బాగా లోతుగా అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగి చదవాల్సిందంతా చదివి మీరు దాన్ని ప్రాక్టీస్లో కూడా పెట్టి ఇంక మీకు అనుభవం కలిగింది. ఇంకా జీవితంలో మీరు ఇంకా ఇది తప్పించి నాకు ఇంకేం అక్కర్లేదు జీవితంలో.
ఏది దూరం అయిపోతున్నా మీకేం లోటు అనిపించదు. కానీ కృష్ణుడి నుంచి దూరం చేస్తే, కృష్ణ భక్తుల నుంచి దూరం చేస్తే ప్రాణం పోయినట్టుంటుంది. ఓకేనే, ఇది లేకపోతే నేను ఎలా బతకాలి, ఎందుకు బతకాలి? అంటే ఇక్కడ చెబుతుంది, ఇక్కడ ఇదే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా మన తెలివితేటలు ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన తలకాయ ఉపయోగించి దేవుణ్ణి తెలుసుకోవడం వీలు కాదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఈ ప్రాసెస్లో పోవాల్సి ఉంటుంది. మనం సేవ చేయాల, మనం వినయంగా ఉండాల, మనం నమ్మకంతో శ్రద్ధతో భజన చేయాల. దేవుడు రకరకాల ప్రశ్నలు అడిగి ఒక వైష్ణవుడి దగ్గరికి వచ్చి దేవుడి దర్శనం కావాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ మంత్రం జపం చేయవా? నేను తల కింద పెట్టా, కాళ్ళు పైన పెట్టా, ముక్కు మూసుకొని ఇవన్నీ చేసినప్పుడు దొరకలే. హరే కృష్ణ అంటే అయిపోయింది, హరే కృష్ణ అయిపోయిందని వాడికి నమ్మకం లేదు. అంటే ఇక్కడ అదో శ్రద్ధ మన భగవత్ ప్రాప్తి అనేటువంటిది శ్రద్ధతో ప్రారంభమవుతుంది. ఎక్కడైతే శ్రద్ధ అనేది లోపిస్తుందో ఏమైనా చేసుకుంటూ ఉండండి, మనం భక్తిలో ఎదిగేది ఏం లేదు. కృష్ణుడు అంటే నమ్మకం ఉందా? కృష్ణ నామం అంటే నమ్మకం ఉందా? కృష్ణ భక్తులు అంటే నమ్మకం ఉందా? కృష్ణుడి ప్రసాదం అంటే నమ్మకం ఉందా? ఈ నాలుగిట్లో మీకు నమ్మకం ఉంటే, కృష్ణ ప్రసాదం నమ్మకం ఉంటే కడుపు నిండా తినుంటారు. వాడవడం మళ్ళీ మీకు ఇంత జగన్నాథ్ ప్రసాదం సార్ తీసుకొస్తాడు, మీరు ఇక్కడ దాకా తిన్నారు, వాళ్ళ తీసుకొస్తాడు మంచి ఇది ఏమంటారు బెంగాల్లో మిష్టి దహి వాళ్ళు తీసుకొస్తాడు. కడుపు నిండా తినేస్తారు, ఇక్కడ దాకా ఏమన్నా తింటే ఇంక వాంతులే. అప్పుడు ఏం చేస్తారు? ప్రసాదం తీసుకొచ్చాడు, అక్కడి నుంచి వచ్చింది తిన్నగా మాయాపూర్ నుంచి మిష్టి దహి. ఏం చేస్తారు? దాన్ని తలకాయకి అద్దుకుంటారు. అది తినలేము అని గౌరవించాలి. ఏదైనా కృష్ణ ప్రసాదం అనే శబ్దం వాడాడంటే ఇమ్మీడియట్లీ యూ టు ఆనర్. నేను తినను సార్, నేను షుగర్ తినను సార్, నాన్ సెన్స్. యూ కెనాట్ ఆన్సర్ లైక్ దట్. అంటే మీరు నేను తినేది నేను తినేది అని మీరు కృష్ణ ప్రసాదం గొప్పతనాన్ని మీరు అంగీకరించట్లే. నాకు స్వీట్ ఇష్టం లేదు సార్, యు ఆర్ ఎ ఫూల్. ఇష్టం లేకపోతే కృష్ణ ప్రసాదం అనగానే ఏం చేయాలా? తలకట్టుకొని కొద్దిగా ఒక పలుకు మీ శ్రద్ధని చూపించాలి కదా, లేకపోతే మీరు ప్రసాదాన్ని అఫెండ్ చేస్తున్నారు. యూ కెన్ నెవర్ ఎఫర్ట్ టు సే నో టు ప్రసాదం. కృష్ణ ప్రసాదం అనగానే సావధానం. అంటే కృష్ణనామం అనవసరంగా కీర్తన జరుగుతున్నప్పుడు పిచ్చి కబుర్లు పడమాకండి. అది ప్రచారం కోసం ఉపయోగం అయితే నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. మీరంత గమన కొత్తగా జనాలు వచ్చిపోతాయంటే మనకెందుకు లేదు. మనం ప్రచారం ఉత్సాహం ఉంటుంది. ఎవరికైతే భగవన్నామంలో రుచి కలుగుతుందో అటువంటి వాడు గమ్మున ఉండలేడు. కానీ కొత్త సరే కొత్త వాడితే వీడేమైనా భక్తుడు కావచ్చు, అది మాట్లాడి చూద్దాం, కలబెడుతూ ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కలబెడుతూ ఉండాలి. దాని నుంచి కొంతమంది ఇట్లాంటి వాళ్ళు బయటపడతారు, భక్తులు అయ్యారు. మీతో మాట్లాడితే కదా, మన క్లాస్కి వచ్చారు, ఈరోజు క్లాస్కి వచ్చారు, మాట్లాడుతూ ఉంటే మెల్లిగా మన శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. సో భక్తులతో ఇంటరాక్షన్, అంటే భక్తులు అంటే భక్తుల సాంగత్యం అంటే ఏంది? నా మొహం చూస్తే ఏమైనా తెలుస్తుంది అది. పంగనామాలు ఎవరైనా పెట్టుకోవచ్చు. భక్తుల యొక్క సాంగత్యం అంటే వాళ్ళ దగ్గరికి పోకుండా దూరం నుంచే, దగ్గరికి పోతే మనం వినాల్సి వస్తుందేమో, చేయాల్సి వస్తుంది. అదే చెయ్యాలా వినాలా
దూరంగా ఉంటే భక్తులు ఏమి ఎదుగుతాం మనం. అసోసియేషన్ బై వాణి, అసోసియేషన్ బై వాపు అంటే దగ్గర నుంచి గమనిస్తూ ఉండడం. భక్తులు ప్రతిదీ ఏం చేస్తున్నారు తప్పేలా. భక్తుల దగ్గర దాచుకోవాల్సిన దొంగచాటుగా ఒక్కడే చేసుకోవాల్సిన పనులు ఇట్లాంటివే ఉండవు వాళ్ళకి. అట్లాంటి పనులే ఉంటాయి భక్తులకి ఎప్పుడైనా కూడా. అంటే అందుకే ప్రభుపాద అంటే వీళ్ళందరికీ పిచ్చి నమ్మకం ఎట్లా కలిగింది ఆ విదేశస్తులందరికీ. వాళ్ళు ఆయనతో 25 ఏళ్ళు ఉన్నారు. ఆయన ప్రభుపాద 10 ఏళ్ళు కూడా బతకలే. వాళ్ళు ఆయనతో 50 ఏళ్ళ నుంచి బతికినట్టుగా ఆయన ఎందుకు నమ్ముకున్నారు? ఎందుకంటే ఆయన సాంగత్యం దగ్గర నుంచి ఆయన బతుకు. ప్రభుపాద ఆయన ఎన్ని గంటలకు నిద్రలేస్తాడు, ఆయన ఏం తింటాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడతాడు అని చూస్తున్నారు. దాని వాణి వాపు అంటే ఒక మనిషిని గమనించడం ప్రతిదీ కూడా. తర్వాత వాణి అంటే వినడం. వింటూ ఉంటే మామూలుగా ప్రొఫెషనల్ అంటే భగవద్గీత ఎవడైనా కూడా ప్రవచనాలు ఇవ్వచ్చు, ఇట్లా కక్కచ్చు కదా. కానీ ఎవడైతే ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడతాడో వాడు ప్రాక్టీస్ కాదు, కేవలం చదివేసి నాకు కూడా భగవద్గీత తెలుసు అన్నట్టుగా అట్లాంటి దానివల్ల ఇతరుల మీద ప్రభావం ఏం పడదు. అంటే సాంగత్యం అంటే ఎవరైతే భక్తి చేస్తూ మాట్లాడుతూ ఉంటారో వింటున్నప్పుడు వాళ్ళు అనుభవంతో వాళ్ళు విన్నది ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతుంటే మనలో ఆ శ్రద్ధని వాళ్ళు కలిగించగలుగుతారు. నిజంగా మనం కలిగించేదేనా భగవంతుడు. నేను భక్తుడిని అయ్యండి ఇతరులు కూడా భక్తులైతే ఎంత బాగుంటుంది, ఇతరులు కూడా భక్తి చేస్తే అనే తాపత్రయం మీకుంటే భగవంతుడు మీ ద్వారా ఎంతోమంది భక్తులు చేస్తారు. నేను మీకు ఆ కోరిక ఉంది. అందరూ కూడా ఆనందంగా భగవన్నామాల్ని పాడుకుంటూ ప్రశాంతంగా సుఖంగా ఎందుకు బతకటం లేదు చూడండి. సో భగవంతుడి ఇష్టం ఎప్పుడు ఆయన సక్సెస్ ఇస్తాడు. 10 మంది వింటలేదు, మీరు నిరాశకు లోనవుతారా ఇవన్నీ. మన పని మనం చేసాం. ఎప్పుడైతే ఆ దేవుడి శాంక్షన్ ఉంటుందో ఇమీడియట్లీ జనాలు టక్ అని భక్తులు అయిపోతారు. కానీ మన పని ఎవడు వింటాడు ఎవడు వింటాడు. మీకు నమ్మకం ఉంటే మీరు చేస్తూ ఉండండి, చదువుతాడు. మీరు నమ్మకం చదువుతూ ఉంటే ఏమన్నా ఆయన అందరినీ రేపు తాడిపత్రి కొట్టుకు పోయి అక్కడ భోజనాలు పెట్టిస్తారు. వాళ్ళ అమ్మ పేరు మీద తాడిపత్రిలోడి ఈరోజు ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నాడు. అక్కడ కూడా కార్లో మన ఇద్దరం పోయేసేద్దాం, అక్కడ చూద్దాం. అక్కడ ఉండేవాళ్ళకి మన ఇద్దరం పోదామయ్యా. అక్కడ ఉండేవాళ్ళకి ఇది ఎంతమందికి వంటలు ఉండండి. అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా మీ మదర్ పేరు అక్కడ కూడా అనౌన్స్ చేసి గౌరవరం సరస్వతమ్మ అందరూ సరే అందరూ అండి. హరే కృష్ణ మంత్రం సరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో she has gone on record, video recording your mother's anniversary. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి